ఇది ఇవాళే చెప్తున్నాను మీకు. అంటే అంత అంత తెలివైన బుర్రలు వాడి వెనకాల పనిచేస్తున్నాయేమో నా డౌట్. ఉండనివ్వండి, నో ప్రాబ్లం. అయినా మనం వదలం. భారతదేశాన్ని అన్నవాడిని వదలం, సీతమ్మని అన్నవాడిని వదలం. మన దేశ సంస్కృతిని భాగమైన చాలా విషయాల్లో ఇష్టం వచ్చాడు. ఒక చిన్న 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాడు పిచ్చి పిచ్చి వీడియోలు తీశాడు. లోపల వీడియో మాకేం చూపించలేదు. నువ్వు ఏం చేసావు ఆ పిల్లతో? ఇప్పుడు వచ్చి నా చెల్లి అంటావు. ఆ రోజు ఎందుకు ఆ వీడియో చేసావు? ఆ రోజు ఏదేదో మాట్లాడు. అమ్మాయితో అట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏం చేస్తా? పిచ్చి పిచ్చి పనులు చేయొచ్చా? ముద్దులు పెట్టించుకోవచ్చా? పిల్లలు చూస్తున్నారు కానీ వీడియోలు. నువ్వేం చెప్తున్నావు? ఎవరికైనా కావాలంటే ఎంజాయ్ చేయాలంటే థాయిలాండ్ రండి, ఇగో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మంచి అమ్మాయిలు నేను సప్లై చేస్తానని. బ్రోకర్ ఇడేవన్నా వీడు ఎలాంటివన్నీ చేసినోడిని ఈయన ఎవరు సార్ అసలు ఒప్పుకునేది? వీడిని వదలమండి. వీడిని ఖచ్చితంగా ఒకసారి పట్టుకున్నాం అంటే నిజంగా ఇది గుడ్ కాజ్ అండి. ప్రపంచానికి ప్రపంచ యాత్రుడుగా ప్రపంచ అంటే నాశనం అయిపోవడానికి కొన్ని వ్యసనాలుగా కొన్ని మాధ్యమాలు పనికొస్తున్నాయంటే వీళ్ళలాంటి వాడి వల్లే. ఆ మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రపంచంలో నాశనం చేస్తున్నారు సంస్కృతిని. వీడొకడు అందులో. అలాగే ఇన్స్టాగ్రామ్ లో బట్టలు ఇప్పేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న అమ్మాయిలు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్న వాళ్ళు, ఇవన్నీ కూడా అవ్వాలండి అన్ని మొత్తం. ఇప్పుడు యూట్యూబ్ గురించి మీరు స్పెషల్ గా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? అన్ని ఇస్తాను. అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ అది కూడా ఇస్తానండి. ఆ ఇన్స్టాగ్రామ్ కి వెళ్తుంది మొత్తం. టోటల్ ఏం లేదు సార్. ఒకసారి ఒకటి బ్యాన్ అయిందంటే ఇది పట్టుకొని ఇవి చేశాడు ఇట్లా ఉన్నాయి, ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎప్పుడైతే పెడతామో ఆటోమేటిక్ గా పోలీస్ వాళ్ళు ఒక్క లేఖ రాస్తే యూట్యూబ్ కి, యూట్యూబ్ ఇంకా గైడ్ లైన్స్ చాలా సీరియస్ గా ఉంటుంది. వీటికన్నా కూడా ఇన్స్టా కన్నా కూడా సీరియస్ గా ఉంటుంది. సో ఫేస్బుక్, ఇన్స్టా అయినా కొంచెం మేనేజ్ చేస్తారేమో కానీ దీన్ని చేయలేరు. యూట్యూబ్ లో గైడ్ లైన్స్ లో కానీ పడిందంటే పక్కా లేచిపోతుంది. లేచిపోయింది అనుకోండి, ఆ రోజు నా కాళ్ళు పోయి నా చేతులు పోయి మళ్ళీ వీడియో పెట్టుకోవాలంటే ఎవరి దగ్గర వీడియో పెట్టి వాడు వదలాలి బయటికి. అది కూడా బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. అన్ని ఎందుకంటే రీచ్ లేనప్పుడు ఎలా తెలుస్తుంది సార్? సో ఇవన్నీ వాడికి తొందరలో ఫేస్ చేస్తాడు. అప్పుడు కానీ అర్థం కాదు. ఇప్పుడు తెలియట్లేదు సార్, తెలియట్లేదు, ఇంకా పొగరు దిగలేదు, ఇంకా తెలియట్లేదు. కళ్ళు నెత్తి మీద ఉన్నాయి. అన్ని అయిపోయినాక 10,000 రూపాయలు ఇస్తే ఒక్కొక్క అమ్మాయి లైవ్ లోకి వచ్చాను మాట్లాడుతున్నాడు అతను. 10,000 రూపాయలు ఇస్తే ఒక అమ్మాయి రావాలి లైవ్ లోకి, నేను ఇస్తా 10,000. మహిళల్ని నేను ఉద్ధరిస్తాను, స్త్రీలను నేను ఉద్ధరించడానికే పుట్టానని చెప్తున్నాడు కదా. అవునండి, ఉద్ధరించడానికే. బ్యాంకాక్, థాయిలాండ్ ఎవరైనా వస్తే నాకు ఈ నెంబర్ కాల్ చేయండి, మంచి అమ్మాయిలు నేను ఇస్తానని చెప్పాడు. ఉద్ధరిస్తున్నాడు మరాడు, ఉద్ధరిస్తున్నాడు. ఇప్పుడు 10,000 ఇస్తానంటాడు. ఎవరిని అంటే అమ్మాయిలు ఇండియాలో అందరూ 10,000కి అమ్ముడుపోతాడు అనుకుంటున్నాడు. అంత ఈజీగా తీస్తున్నాడు. అంటే ఎంత నీచంగా మనల్ని చిత్రిస్తున్నాడు కూడా అర్థం చేసుకోండి మీరు. ఇవన్నీ కూడా ఒక కుట్రలో భాగం. వీడు దొంగ, వీడు పరమ వెధవ, పరమ దేశ ద్రోహి. ఇంత ఇదిగా ఉన్నవాడిని ఇంత పెద్ద అంటే ఒక విధంగా చెప్పాలంటే వీడు యూట్యూబ్ టెర్రరిస్ట్. ఒక విధంగా చెప్తే యూట్యూబ్ లో టెర్రరిస్ట్ గా తయారయ్యాడు. అంటే మానసికంగా మనుషుల్ని మైండ్లు ఇచ్చేస్తున్నాడు. వాడు ఎవడండి అసలు? ఇంతమంది వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందాడు? అసలు వాడిని పట్టించుకోకుండా వదిలేయండి. అందరూ చూడకండి, అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, అందరూ డిలీట్ చేయండి అంటే చాలా వరకు చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంకా ఈ కొంతమంది ఉన్నారు చూసారా వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు చేసుకోమనండి. నేనైతే నా ఫైట్ వదలను. నాకు న్యాయం ఉంది కదా, న్యాయకు చట్టం ఉంది కదా, నా ప్రయత్నం నేను చేస్తా. కళ్యాణి గారు, ఈ అంశం గురించి మనం మరింత క్లియర్గా మనం ఖచ్చితంగా మాట్లాడదాం తర్వాత స్టూడియోలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు మొత్తం మీద ఒక స్టెప్ వేయగలిగారు, స్ట్రాంగ్ స్టెప్ వేయగలిగారు. ఐ థింక్ వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ పోలీస్ ఆల్సో. వాళ్ళు కూడా ఈ విషయంలో ఇనిషియేషన్ తీసుకోగలిగారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి వాళ్ళు అంత దూరం మూవ్ చేయగలిగారు. సో ఖచ్చితంగా వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి మనం. ఇంకా ముందు కూడా మీరు అన్నట్లు కంప్లైంట్స్ ఇస్తా అంటున్నారు. సో ఫైనల్గా ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు తెలంగాణ పోలీసు వెళ్ళంగానే అసలు ఫస్ట్ ఇది కేసు అవ్వదు అన్నట్టు మాట్లాడినప్పుడు నేను ఏదైతే వివరించిన వెంటనే వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. పంజగుట్ట పోలీస్, తెలంగాణ పోలీసు నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు కూడా ఇంకా మిగిలిన వాటిలో కూడా కొంచెం సపోర్ట్ చేసి మాకు మేము వచ్చి కలుస్తాము, మీరు అర్థం చేసుకొని ఇలాంటి దేశ అంటే విద్రోహకర చర్యలు చేస్తున్న వాళ్ళని మాత్రం విడిచిపెట్టకుండా మన దేశ ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా మరొక్కసారి నేను మనవి చేస్తూ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మీ టీవీ ముఖంగా. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ ఆల్సో. మనం తప్పకుండా మరింత క్లియర్గా ఒకసారి డిబేట్ పెడదాం, ఈ విషయం గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ కళ్యాణి గారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది ఒక ఫేస్బుక్. ఇప్పుడు అన్వేష్ భాషలో చెప్పాలంటే ఒక చెయ్యి పోయింది, రెండో చెయ్యి కాదు, ఆ 2 కాళ్ళు కాదు, మొత్తం బాడీ లేకుండా చేస్తాం, అప్పటి వరకు మేము వదిలిపెట్టామని కళ్యాణి గారు చెప్తున్నారు. ఆ తర్వాత ఎంత బ్రెయిన్ ఉన్నా బాడీ మొత్తం లేకుండా ఏం చేస్తారో కూడా మేము చూస్తాం.
ఎలా మాట్లాడతాడో అప్పుడు మరి ఆ బాడీ లేకుండా ఎలా పనిచేస్తాడో మేము చూస్తామని చెప్పేసి కళ్యాణి గారు అంటున్నారు. హిందూ ధర్మం గురించి, మన నాయకుల గురించి, మన దేశం గురించి తప్పుగా మాట్లాడేవాడిని మేము వదిలిపెట్టమని చెప్తున్నారు. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అన్వేష్ ఈజ్ రైట్ అని చెప్పి. ఐ డోంట్ నో హౌ మీరు ఎలా చేస్తున్నారో ఆ కామెంట్స్ అనేది మరి మాకు తెలియదు. కుదిరితే మమ్మల్ని కూడా ఎన్లైట్ చేయండి ఈ విషయంలో, మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా కరెక్టో అన్వేష్ అనే వ్యక్తి. అలాగే కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఇలాగే జరగాలి అని కూడా అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ రెస్పాండింగ్. మీ అభిప్రాయాలను ఈ విషయంలో షేర్ చేసుకుంటున్నందుకు. ఒక విషయం మంచిదైనా